నా ఇంటర్మీడియట్ అందరూ 2 years చదివితే నేను 4 years చదవాల్సి వచ్చింది. మా ఫ్రెండ్స్ అంతా ఇక ముందుకు వెళ్ళిపోతున్నారు చదువుకుంటూ. అప్పుడు అంటూ నాకు ఎడ్యుకేషన్ మీద ఒక కసి పెరిగింది సార్. ఎలాగైనా చదవాలనే ఉద్దేశంతో నేను ఇంటర్మీడియట్ ఫైనల్ గా పాస్ అయ్యాను సార్. అయిన తర్వాత మా నాన్నకి చెప్పాను అనమాట, ఈ విధంగా రిజల్ట్స్ వచ్చింది అంటే. మా నాన్న పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అడగకుండా మళ్ళీ ఫీజు ఎప్పుడు కట్టాలో కనుక్కో అన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది, ఇంకా అంటే వీడు ఇంకా పాస్ కాడు అని. నేను అన్నా అనమాట, నాన్న రిజల్ట్ వచ్చింది అయినా సార్ నువ్వు ఫీజు కట్టాల్సిన పని లేదు, నేనైతే పాస్ అయ్యాని. అప్పుడు మా అమ్మ నన్ను దగ్గర తీసుకొని, అంటే నువ్వు మళ్ళీ ఏమన్నా చదవాలనుకుంటున్నావు, ఎందుకంటే ఆల్రెడీ నీకు ఎడ్యుకేషన్ మీద ఒక 2 years బ్యాక్ అయినావు కదా, ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, మా ఆస్తులన్నా అన్ని చదివిపిస్తామన్నారు. అమ్మ యాక్చువల్గా ఏంటంటే టైలర్ అన్నమాట. మా అమ్మ టైలరింగ్ తో పాటు అంగన్వాడీ టీచర్ కూడా, ఫ్రీగా ఉన్నప్పుడు ఆ టైలరింగ్ వర్క్ చేసుకునేది. సో మా అమ్మ చాలా కష్టపడి నన్ను చదివిపించాలని ఒక డెసిషన్ తీసుకుంది సార్. నాకేంటంటే కాలేజీకి వెళ్లే ముందే ఆల్రెడీ నేను పడ్డ కష్టాలంతా నాకు గుర్తుండి నేను నెల్లూరులో డిప్లొమా జాయిన్ అయ్యాను సార్, ఆటోమొబైల్ డిప్లొమా. నేను ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేయడం వల్ల నాకు డిప్లొమా అనేది 2 yearsకే వచ్చింది అనమాట. అప్పటికే నాకు ఆ కష్టాలన్నీ గుర్తున్నాయి, ఇంట్లో ఎంత కష్టపడుతున్నారని. 99-2000 సంవత్సరంలో అప్పుడు మేము, మా అమ్మ కష్టపడి బట్టలు కుట్టి ఒక ఆవు కొన్నారు సార్ ఇంట్లో. సో ఆవు పాలు పిండి ఆ వచ్చే మంత్లీ బిల్లు తోటి నాకు మెస్ బిల్ కట్టేవాళ్ళు. సో నాకు అప్పట్లో నాకు తెలిసి 3 రూపీస్ ఉండేది మిల్క్ లీటర్. ఎంత కష్టపడితే నా మెస్ బిల్లు కట్టుతున్నారు అనే ఒక కసితోటి నేను కష్టపడి చదివాను సార్. సో అప్పుడున్న క్లాస్ లో నేను 74% తో డిప్లొమా అనేది పాస్ అవ్వడం జరిగింది. జనరల్ గా ఈ రోజుల్లో పాస్ అవ్వగానే ఏమంటే మనకి ఏదో అప్పుడు రెడీమేడ్ గా జాబులు ఉంటాయనే ఒక పర్సెప్షన్ ఉంటది కదా సార్. నేను నా డిప్లొమా సర్టిఫికేట్ తీసుకుని బెంగళూరు సిటీకి వెళ్ళినప్పుడు ఎలాగైనా కష్టపడి నేను జాబ్ తెచ్చుకోవాలను. సో నేను సంపాదించి మా ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నప్పుడు, నేను వెళ్లే ముందు మా అమ్మ నాకేం చేశారంటే, అప్పుడే పాల బిల్లు వచ్చింది సార్, ఒక 10 రూపీస్ బండలు 1000 రూపీస్ ఇచ్చి బెంగళూరు పంపించారు అనమాట.